హాయ్ ఫ్రెండ్స్, నేను తలలో పేలు లేకుండా హెయిర్ బ్లాక్ కావడానికి, వైట్ హెయిర్ రాకుండా ఆయిల్ తయారు చేస్తున్నా. ఇవి వచ్చేసి సీతాఫలం విత్తనాలు, తర్వాత కలోంజీ సీడ్స్. ఇవి 100 గ్రాములకు వచ్చేసి 30 సీతాఫలం విత్తనాలు వేసుకోవాలి. ఇవి నేను 200 గ్రామ్స్ తీసుకున్నాను, అందుకే 60 తీసుకున్నా సీతాఫలం విత్తనాలు. ఇవి రెండు మిక్స్ చేసుకొని నువ్వుల నూనె, డీప్ ప్యూర్ నువ్వుల నూనె అన్నమాట, ఇందులో వేసి కాంచాలి. ఎన్ని పేలున్నా 2 టైమ్స్ పెట్టుకుంటే చాలు, ఇట్లే పోతాయండి. నేను మా పాపకు ఇంతకుముందు ట్రై చేశాను, చాలా బాగా యూజ్ అయ్యింది. ఇది ఎలా తయారు చేయాలో చూపిస్తాను. హాఫ్ లీటర్కి అయితే 100 గ్రామ్స్ సరిపోతాయండి. ఆయిల్ హాఫ్ లీటర్ తీసుకున్నప్పుడు కలోంజీ సీడ్స్ 100 గ్రామ్స్ సరిపోతాయి. సీతాఫలం విత్తనాలు 30 విత్తనాలు అయితే సరిపోతాయి. 30 గింజలు వేయాలి. నేను 200 గ్రామ్స్ తీసుకున్నా. ఇలా ఉన్నాయి చూడండి కలోంజీ సీడ్స్. ఇవి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. నేను అందుకని ఆయిల్ 1 లీటర్ తీసుకున్నాను అన్నమాట. భలే చాలా అంటే చాలా బాగా పనిచేసింది ఇది. నేను మా పాపకు యూజ్ చేసా. చాలా పేలు ఉండేవి, ఇప్పుడు ఒక్కటి కూడా లేవు. కానీ మళ్ళీ వస్తాయేమోనని మళ్ళీ చేసి పెడుతున్నా. హెయిర్ కూడా బ్లాక్ అవుతుంది, వైట్ హెయిర్ రాకుండా చాలా బాగుంటాయి అన్నమాట. హెయిర్ కూడా ఊడదు, చాలా మంచిది ఇది. మీరు ఎన్ని పేర్లు ఉన్నా కూడా నేనైతే ఛాలెంజ్ చేసి చెప్తున్నానండి, ఎన్నున్నా 2 వీక్స్లో వెళ్ళిపోతాయి, అస్సలు ఉండవు. ఎందుకంటే పిల్లలు హాస్టళ్ళల్లో ఉంటారు కదా, వాళ్ళకి స్కూల్స్కి వెళ్ళే పిల్లలకి ఇది బాగా యూజ్ అవుతుంది. మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నా. చాలా అంటే చాలా బాగా, మా పాపకైతే నేను షాక్ అయ్యాను, ఇంత త్వరగా పోతాయి అనుకోలేదు. చాలా బాగా వర్క్ అయింది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇవి రెండు ఇప్పుడు మిక్సీ పెట్టాలి. విత్తనాలు మిక్సీ పెట్టుకొని వస్తాను. మిక్సీ పెట్టిన తర్వాత ఇలా వస్తుంది చూడండి, పౌడరు ఇలా వచ్చిందనమాట, స్మూత్గా పౌడరు. దీని ఇప్పుడు ఆయిల్ వేసి కాంచాలి. ఇది ప్యూర్ నువ్వుల నూనె అనమాట. ఏ ఆయిల్లో అది వర్క్ చేయదండి, నువ్వుల నూనె మాత్రమే వాడాలి. ఇది ప్యూర్ నువ్వుల నూనె. నేను 1 లీటర్ తీసుకున్నా, ప్యూర్ ఇది చూడండి. నేను 2 లీటర్ తీసుకున్నాను. ఆయిల్ 10 మినిట్స్ కాగాలి, ఎక్కువ అవసరం లేదు. ఒక 10 నిమిషాలు కాంచితే సరిపోతుంది. 10-15 నిమిషాల కన్నా ఎక్కువ అవసరం లేదు. ఇది కొంచెం కాగింది అనుకున్నాక ఇది పౌడర్ వేయాలి. పౌడర్ వేసిన తర్వాత కాంచాలి. వేసేసాను పౌడరు, చూడండి ఉడుకుతుంది కదా. ఇలా 10 మినిట్స్ ఉడికితే చాలు. మీరే షాక్ అవుతారు, ఇది ఆయిల్ అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇలా బ్లాక్ వస్తుంది. హెయిర్ కూడా వైట్ హెయిర్ రాకుండా చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. నేను కూడా ఇంత బాగా చేస్తుంది అనుకోలేదు, కానీ వాడిన తర్వాత చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చింది. అందుకే ఎక్కువ చేస్తున్నా. టెన్ మినిట్స్ మరిగితే సరిపోతుంది. బ్లాక్ అవుతుంది ఆయిల్ అంతా, ఇలా బ్లాక్ వచ్చేస్తుంది. చూసారు కదా, ఇప్పుడే బ్లాక్ వచ్చేసింది కదా.
ఇంకా బాగా బ్లాక్ వస్తుంది. ఒక 10 మినిట్స్ మరిగితే సరిపోతుంది. దించేసి చల్లారబెట్టి ఇదంతా ఫిల్టర్ చేసుకొని ఒక బాటిల్స్లో తీసి పెట్టుకోవాలి. ఇలా పొంగుతుంది కదా, మీరు అది చేసేటప్పుడు కొంచెం పెద్దగా ఉండే పాత్ర తీసుకోండి ఏదైనా, ఎందుకంటే ఇట్లా పొంగు వస్తుంది కదా, పొంగిపోతుంది అంత ఆయిల్. కొంచెం వెడల్పుగా ఉండేది తీసుకోండి. ఇలా ఉంటే నీకు పొంగకన్నా ఉంటుంది. ఎందుకంటే ఆయిల్ అంతా వేస్ట్ అయిపోతుంది కదా, కింద పడిపోతుంది పొంగిపోయి. 3 కదండి, 3 ఇంగ్రీడియంట్సే. కల్లుంజి సీడ్స్, సీతాఫలం విత్తనాలు, నువ్వుల నూనె, 3 చాలా బాగా పనిచేస్తాయండి. మీరు కూడా ట్రై చేయండి. మీరు కొంచెం తక్కువలో పెట్టుకొని కాంచుకోండి. హైలో పెడితే పొంగిపోతుంది అంతా. ఇట్లా తక్కువలో పెట్టుకొని లోలో పెట్టుకొని కొంచెం చేసుకోండి. స్విమ్లో పెట్టుకోండి, కానీ పొంగకన్నా ఉంటుంది. ఇప్పుడు నేను ఫిల్టర్ చేసుకుంటాను. కాగిపోయిందనమాట, ఆయిల్ బ్లాక్గా తయారైపోయింది చూడండి. ఇలా చల్లారిపోయిన తర్వాత దీన్ని ఫిల్టర్ చేసుకొని ఒక బాటిల్లో, ఏదైనా కానీ మీ దగ్గర ఉంటే ఇలా బాటిల్లో పెట్టి ఎక్కడైనా స్టోర్ చేసుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో పెట్టాలా అట్లేం అవసరం లేదు, బయటనే మీరు ఎక్కడైనా చేసుకోవచ్చు. కానీ ఏం అవ్వదు, ఇది ఎన్ని రోజులైనా కూడా ఇలాగే ఉంటుంది. చూసారు కదా ఎంత బ్లాక్ వచ్చిందో. అస్సలు పేలు అనేటివి, ఈపులు కూడా ఉండవండి, అంత బాగా పనిచేస్తుంది. మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ట్రై చూడండి, మీరే మళ్ళీ చెప్తారు మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. లైక్ చేస్తారు, షేర్ చేస్తారని మీ ఫ్రెండ్స్కి ఆశిస్తున్నాను.